జార్ఖండ్ రాష్ట్రంలోని వైద్యనాథ్ దేవాలయానికి వచ్చి అలాగే త్రికూట్ పర్వతం దగ్గరికి వచ్చాక ఆ పర్వతం ఎక్కేటప్పుడు దారిలో ఇక్కడ రకరకాల పచ్చళ్ళ దుకాణాలండి. మాకైతే చాలా ఆశ్చర్యం. ఇది పనస, ఇది आमला, ये मिक्स आमला मतलब मैंगो मैंगो नहीं दीदी, वो जाली रहता आमला ఓకే ఓకే ఇది మన కొండ మామిడి అంటున్నాం కదండి. కొండ మామిడి పచ్చడి. ఇది मिक्स वेज మిక్స్డ్ వెజ్ मैंगो మ్యాంగో सूरंग మ్యాంగో పీసెస్. नहीं, वो जमीन के नीचे जो बैठते हैं। ఓకే ఓకే ఓకే. అంటే మనం పెండ్లం అంటాం చూసారా, కంద. ఆ కంద పచ్చడి. नींबू నీంబు, नींबू నిమ్మకాయ, मिर्ची పచ్చిమిరపకాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏ మిర్చి, मिर्ची कम तीखा वाला। ये क्या है? ये मिक्स वेज ज्यादा तीखा वाला, Mixed राबो veg, वाला। okay. करेला కరేలా, కాకరకాయ. एक करुंदी, ఇది వాక్కాయ పచ్చడి అండి. ये बम्बू బ్యాంబూ बम्बू బ్యాంబూ వెదురు పచ్చడి అట. నెక్స్ట్ आमला ఆమ్లా. फूल गोभी ఆమ్లా అంటే ఉసిరి. ఇది फूल ఫూల్ गोभी గోబీ. అంటే మనకి కాలీఫ్లవర్. ఇక్కడ రెండు ఒకసారి మరీ చక్రంగా ఉన్నాయి ఈ పచ్చళ్ళలో. చూడండి, మేము ఇది తీసుకున్నాం. ఇది రేగుపళ్ళు పచ్చడి చాలా బాగుంది. రేగుపళ్ళు ఊరబెట్టినాయి అన్నమాట. అలాగే అక్కడ बेलो మారేడు పళ్ళతోటి చేసిన పచ్చడి, మురబ్బా, మురబ్బా, రకరకాల ఇమిలి, చింతపండు పచ్చడి. ఇది అదే ఏం లేదండి, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. భలే ఉన్నాయి కదా, ఈ మూలం చాపల దాకా. అసలు ఏమి కొనకూడదు అసలు అనుకున్నాం కానీ ఇక్కడ చూసాకండి చాలా బాగున్నాయి, టేస్ట్ కూడాను. అందుకని మేము రేగుపండు పచ్చడి అంటే ఇది రేగుపండు పచ్చడి అలాగే బేల్ తీసుకున్నాము. కేజీ 200 అండి. రేట్ भी सस्ता है जी। త్రికూట్ పర్వతం ఎక్కే దారిలో ఉన్నాయండి ఈ దుకాణాలు. ఈసారి మీరు ఈ ఏరియాకి వస్తే తప్పకుండా తీసుకోండి, చాలా టేస్ట్ గా ఉన్నాయి. ఆవ నూనె రుచితో చక్కటి పచ్చళ్ళు అలాగే తీయటి మురబ్బాలు ఏవైనా సరే 200 చాలా బాగున్నాయి.